ఈరోజు స్టాక్ న్యూస్లో మెయిన్గా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సమావేశం ప్రారంభమైంది. వడ్డీ రేటుకు సంబంధించిన నిర్ణయాలను డిసెంబర్ 6న ప్రకటించబడతాయని వీళ్ళు తెలియజేయడం జరిగింది. మేజర్గా వచ్చేసరికి భారతీయ రైల్వేలు ప్రతి ప్రయాణికులందరికీ ప్రతి సంవత్సరం 56,993 కోట్ల మొత్తం సబ్సిడీని అందజేస్తుంది. ఇందులో ప్రతి టికెట్పై 46% తగ్గింపు ఉంటుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలియజేశారు. యూపీఐ లైట్ పరిమితి ప్రతి లావాదేవీకి 500 రూపాయల నుండి 1000 రూపాయలకి పెంచబడింది. ఇది వరకు 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయల వరకు పెంచడం జరిగింది. అలాగే ఫెయిర్ ఫాక్స్ ఇండియా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనంగా 10% వాటాను 255 మిలియన్లకు కొనుగోలు చేస్తోంది. జర్మనీకి చెందిన సిమెన్స్ ఇకపై వాటాదారుగా ఉండదు అని తెలియజేయడం జరిగింది. 21,772 కోట్ల విలువైన 5 మూలధన సేకరణ ప్రతిపాదనలు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్కి పాజిటివ్గా మారుతుంది. ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.